నీతో అత్యవసరంగా మాట్లాడవలసిన పనుంది. కనుక వేణుగోపాల స్వామి ఆలయం వెనుకనున్న తోటలోనికి మధ్యాహ్నం 2 గంటలకి రావాల్సింది. సుందర్. సుందర్. సుందర్, నేను నాటకాల్లో ఇంక వేషాలు వేయలేనని చెప్పాను కదా, మళ్ళీ ఏమిటి మాట్లాడాలని రాశావు? ఆ మాట నిజమే గాని నేను చెప్పే మాట కాస్త విను. వింటే మాత్రం ప్రయోజనం ఏమిటి? ఏ? నీతో పాటు సంఘసేవ చేయడానికి నాకు ఇష్టం లేకనా? మా నాన్న సాగనివ్వడు. మన నాటకాలు కూడా కాదు మీనాక్షి. మరేమిటి? అబ్బే ఏం లేదు. బాగుంది. ఏమీ లేకపోతే ఎందుకు ఏకాంతాలు? సుందర్, నీ వ్యవహారం నాకు అర్థం కావటం లేదు. ఏదో మాట్లాడాలంటావు, నువ్వేం మాట్లాడతావు అని నేను ఎంతో ఆశపడొస్తాను. ఆ మాటలు ఈ మాటలు చెప్పి కాలక్షేపం చేస్తావు కానీ అసలు మాట ఏమిటో చెప్పవు. అసలు మాట ఏమిటి? ఏమో నాకేం తెలుసు. ఏ మాట చెప్పాలని నన్ను పిలుస్తావు, ఆ మాట ఎందుకు చెప్పవు, లేకపోతే మర్చిపోతావు. ఇంతకీ నీ మనసులో మాట ఏమిటో అర్థం కాక కొట్టుబిట్లాడుతున్నాను. మీనా, ఇదిగో ఇదే జామ పండు. పేదవాణ్ణి, ఇంతకంటే నీకు సందేహిస్తాందుకు చెప్పు. అదే మీనాక్షి, ప్రేమతో ఇంతకంటే నేనేమి ఇవ్వగలను? ప్రేమ? అవును మీనాక్షి, ఇన్నాళ్ళు ఇది తెలుసుకోలేకపోయాను. మీనాక్షి, మన ప్రేమను అర్థం చేసుకున్న క్షణం నుంచి నా హృదయం ఆనందంతో పొంగిపోయింది. ఈ మాట నీకు చెప్పే వరకు క్షణం ఒక యుగం అయిపోయింది. మీనాక్షి, 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 నేను నిన్ను పెళ్ళాడే తెలుసుకున్నాను. అమ్మ బాబోయ్, చంపేశా. కూని కూని, దుర్భరం, దుస్సాహం. సుందర్, 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 ఏమిటి సుందర్? చూపులు కావివి మారుని తూపులు, పోయనయ్యో నా ప్రాణ మెత్తటికో. మీనా, మీనా, జగమంతా మారినది జవరాల నీ వలన, జగమంత మారినది జవరాల నీ వలన, జగమంత మారినది. జన్మమే తరించినది గతగాడా నీ వలన, జన్మమే తరించినది గతగాడా నీ వలన, జన్మమే తరించినది. అణువు అణువున అందమే తొణికిసలాడినది, తొణికిసలాడినది. అణువు అణువున అందమే తొణికిసలాడినది, తొణికిసలినది. కనుల ముందు స్వర్గమే, కనుల ముందు స్వర్గమే గజ్జ కట్టి ఆడినది, గజ్జ కట్టి ఆడినది.
దిగి వచ్చి జీవించిరి దివి నుండి దేవతలే దిగి వచ్చి జీవించిరి తీయని హాయిలో మనసు తీయని హాయిలో మనసు తేలి తేలి సోలినది తేలి తేలి సోలినది జన్మమే తరించినది జతగాడా నీ వలన జన్మమే తరించినది రెక్క విప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి రెక్క విప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి చక్కని లోకాలు జయించి చక్కని లోకాలు జయించి సామ్రాజ్యాలేలినవి సామ్రాజ్యాలేలినవి జగమంతా మారినది నిజమైన ప్రేమ వలన జగమంతా మారినది. నువ్వా? ఓరి దౌర్భాగ్యుడా, నీకు నేను మావయ్యనే. ఢిల్లీగా దిగిన వాడివి నీ తాహతెక్కడ నా తాహతెక్కడ నన్ను మావయ్య అంటావా? ఏమిట్రా నీ పొగరు? అదేమిటి మామయ్య? మామయ్యని మామయ్య అని అనకపోతే మరేమని అనమంటావు మామయ్య? దొంగ రాస్కెల్, అసలు నువ్వు నా గుమ్మంలోకి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడటానికి మామయ్య. అదిగో మళ్ళీ ఆ కూసామంటే పళ్ళు ఊడదత్తాను. నీకు నాకు మాట్లాడుకోవాలి. కోప్పడకు మామయ్య. అదిగో మళ్ళీ పోనీ అనంలే మామయ్య. నేను అనకపోయినా నువ్వు మామయ్యవు కాకపోతావా, నేను అల్లుడిని కాకపోతానా? చెప్పేది విను మామయ్య. తగులు బాజీ, నువ్వు నా కలుడివే. మామయ్య 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 మామయ్య, మీ మీనాక్షిని మనసారా ప్రేమించాను. పెళ్ళాడేదా? ఏడ్చావు తుంటరి వెధవ. ప్రత్యేకం పని కట్టుకుని నా ఇంటి మీదకి వచ్చి నాతో వేళాకోళాలు వెక్కిరింతలు. వేళాకోళం కాదు మామయ్య, ప్రమాణకంగా మీ మీనాక్షిని ప్రేమించాను. పెళ్ళాడతాను. కులం గిలం అనకుండా దిక్కులేని శవాల్ని తగలేస్తూ ఉద్యోగం సద్యోగం లేకుండా అనాథరాకు అడుక్కు తినే సన్నాసిని నా కూతురి పేరు ఎత్తడానికి నీకేం హక్కుందిరా? కర్రేది గాడితే. ఇదిగో మామయ్య, నేనేం చేసినా నీ మేలు కోసమే మామయ్య. దిక్కుంటే వాళ్లే తగలేసుకుంటారు. ఇక దిక్కులేని శవాలను ఎందుకు తగలేస్తున్నాను అంటే ఉత్తరోత్తర నిన్ను తగలేయాల్సి వస్తుంది కనుక అందుకు ఆ కార్యక్రమం అంతా నేర్చుకుంటున్నా. ఇక ఉద్యోగం ఎందుకు చేయటం లేదు అంటే డబ్బు సంపాదిస్తే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది నీకు ఇష్టం లేదు, అందుకు నా రెండు మానేశాను. రే, నీ ముంటి పేలాపన మాని మర్యాదగా బయటికి నడుస్తావా, లేకపోతే నలుగురిని పిచ్చి గిట్టించేసేమన్నావా? పిలుస్తావా? పిలు పిలు. నువ్వెంతమందిని పిలిచినా సరే నేను చెప్పదలుచుకున్నది మాత్రం చెప్పకుండా వెళ్ళను వెళ్ళను వెళ్ళను. నేను మీ మీనాక్షిని పెళ్ళాడదలుచుకున్నాను, పెళ్ళాడేస్తాను. పెద్దవాడివి కనుక చెప్తున్నాను. ఇటుపక్క సూర్యుడే అటుపక్క ఉదయించి మహి ఒక్కసారిగా మారనిమ్ము. ఏడు సముద్రములేకమ్ముగా ఇంకి స్టీమర్లు భూమిపై చెలగనిమ్ము. ఆంధ్రులకత్యంత అభిమాన శాకమ్ము ఇల నుండి గోంగూర తొలగనిమ్ము. ఏటమ్ము బాంబులో హైడ్రోజన్ బాంబులో పిడుగులై భువి మీద ప్రేలనిమ్ము. ప్రళయకాల మహోగ్రత ప్రబలనిమ్ము. కానీ మావయ్య, అదిగో మళ్ళీ హరిహరాదుల దిగి వచ్చి అడ్డగిల్చి కూడదన్నను మీనాక్షి వీడబోను. ఆరు మూడైన పెండ్లాడి తీరుతాను 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 తీరుతాను. మామయ్య, పెద్దవాడివి గనుక మళ్ళీ చెప్తున్నా, మర్యాదగా ఇచ్చావా నీకు కన్యాదాన ఫలం దక్కుతుంది, లేదా ఆ ఛాన్స్ కూడా లేకుండా పోతుంది.
బాయ్ 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 బాయ్. ఏమిటండి ఏమిటండి ఏమిటి? ఏమిటా నీ వల్ల కాడు నా వల్ల కాడు. ఆ నాటకాల విధం మీనాక్షిని ప్రేమించాడు. అసలు నువ్వేదో చనువి అంటే ఆ దొంగ విధం అడగటానికి ఎలా వచ్చాడు అంట. అదేమిటి నాన్న, నాకే తెలుసు. బాగానే ఉందండి. వాడెవడో అడిగితే అమ్మాయి మీద కేకలేస్తారెందుకు? అందరికీ నేను లోకువా, నాకు నమ్మి కొండయ్య లోకువా అన్నట్టు. కత్తొకటి పట్టుకొచ్చాడు దొంగ విధవ కత్తి. ఒరే రావణ, నువ్వెందుకురా ఉండి సన్నాసి? ఎందుకు ఇప్పుడే ఇద్దరు వస్తాదుల్ని నౌకర్లుగా పెట్టి వాడి యువకులు ఎదిరించేసేస్తాం. ఇదిగో అమ్మాయి, ఇక నుంచి నువ్వు నాతో చెప్పకుండా వీధిలో కూడా వెళ్ళటానికి వీలేదు. జ్ఞాపకం ఉంచుకో.